వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే మీ అందరికీ ఒక బిగ్ హాయ్. నా పేరు వాసంతి. నేను ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ ఎక్కువ చేస్తూ ఉంటా. సో మేము ముంబైలో ఉంటాం. కొల్హాపూర్ వెళ్తున్నాం. మార్నింగ్ స్టార్ట్ అయిపోయి ఒకసారి ఛానల్ లోపలికెళ్ళి వీడియోస్ అన్నీ చెక్ చేయండి. నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ముంబై నుంచి కొల్హాపూర్ రావాలంటే 4.5 hours అలా పడుతుంది కార్లో. సో ఎంటర్ అవ్వగానే గర్భగుడిలో మనకి కాళికమ్మ వారు కనిపిస్తారు. ఈ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మ శక్తిపీఠం అని మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ మహాలక్ష్మి, సరస్వతి అలాగే కాళికమ్మ కలిసి ఉంటారు. గర్భగుడిలో అమ్మవారికి వీడియో తీయకూడదు కాబట్టి గూగుల్ పిక్చర్ యాడ్ చేస్తున్నా. ఇలా ఉంటారు. ఎంత ముద్దుగా ఉంటారంటే మీరు ఒకసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. అలా ఒకసారి తయారు చేస్తారు, ఇలా ఒకసారి తయారు చేస్తారు అమ్మవారిని. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, దండం పెట్టేసుకోండి. అలాగే మీరు ఎప్పుడైనా మహారాష్ట్ర వస్తే టైం ఉంటే గనక కొల్హాపూర్ కంపల్సరీగా విజిట్ చేయండి. ఇది చాలా ఓల్డ్ టెంపుల్. శివాజీ మహారాజ్ కట్టించారంట. అండ్ దీనికి 2 stories ఉన్నాయి. ఒకటి కొల్హాసుర్ రాక్షసుని చంపారు అమ్మవారు ఇక్కడే అని చెప్పి కొల్హాపూర్ అని పేరు వచ్చిందంట ఈ సిటీ. అండ్ ఇంకో స్టోరీ ఏంటంటే లక్ష్మీ అమ్మవారు స్వామివారి మీద అలిగి ఫస్ట్ భూమి మీదకి వచ్చింది ఈ ప్లేస్ లోనే అంట. అందుకే చాలా పవర్ఫుల్ అని చెప్తారు ఈ ప్లేస్ ని. ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ పల్లకి సేవ ఉంటుంది. అలాగే రథసప్తమి రోజు అమ్మవారికి డైరెక్ట్గా వచ్చి కిరణాలు తాకుతాయంట. అదే ఇక్కడ స్పెషాలిటీ. మాకు దర్శనం చాలా బాగా అయింది. దర్శనం అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఇలా షాపింగ్ ఉంటుంది. చాలా జ్యువెలరీ ఉంటుంది. మహారాష్ట్ర స్టైల్లో ఉంటుంది అనమాట జ్యువెలరీ అంతా. అండ్ నల్లపూసలు కూడా ఉంటాయి. అలాగే అమ్మవారి ఫొటోస్ ఉంటాయి. రీజనబుల్ ప్రైస్. మనం అసలు బేరం కూడా అడక్కర్లేదు. స్టార్టింగ్ వాళ్ళు చాలా తక్కువ చెప్తారు. ఆ రోజుల్లో శివాజీ మహారాజ్ కల్లోకి వెళ్ళి అమ్మవారి టెంపుల్ కట్టించుకున్నారంట. సేమ్ అలాగే తుల్జాపూర్ భవానీ అమ్మవారు కూడా అంతే. కోటలోనే ఉంటుంది టెంపుల్. మహారాష్ట్రలో 3 శక్తిపీఠాలు ఉన్నాయి. నేను ఏమైనా మిస్ చేస్తే మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఒకటి కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మ, నేను ఆల్రెడీ మీకు ఇప్పుడు చూపించాను. అండ్ సెకండ్ది తుల్జాపూర్ భవానీ అమ్మవారు, అలాగే సప్తశృంగి అమ్మవారు. సో మేము తుల్జాపూర్ భవానీ అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. మీకు నేను వీడియో పోస్ట్ చేశాను. ఒకసారి చూడకపోతే చెక్ చేయండి, వీడియోస్ లో ఉంటుంది. అప్పట్లో కన్స్ట్రక్షన్ కదా, ఆ గోడలు కానీ అండ్ ఆ సింహం నోట్లో రుద్రాక్ష ఉన్నట్టు ఆ డిజైన్ కానీ చాలా యూనిక్ గా అనిపించింది. అలాగే ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారి దగ్గర ఆబ్వియస్లీ గాజులు ఉంటాయి. సో ఇక్కడ నేను గాజులు కూడా చూసి మీకు కూడా ఒకసారి చూపించాను. ఇక్కడ ఇవి కూడా రీజనబుల్ ప్రైస్ కే వస్తాయి. ఎక్కువ బేరం ఏం ఆడవసరం లేదు. ఈ స్వామీజీ ఎప్పుడు ఇక్కడే ఉంటారు. అమ్మవారిని చూసినట్టే ఉంటది నాకు ఆయన్ని చూస్తే. అండ్ పక్కనే దత్తాత్రేయుల వారి గుడి ఉంటుంది. దత్తాత్రేయుల వారు ప్రతిరోజు మధ్యాహ్నం ఇక్కడికి వచ్చి భిక్షాటన చేస్తారంట. ఈ బోర్డు మీద కూడా రాసి పెట్టుంది. అలాగే ఇక్కడ వాళ్ళు కూడా చెప్తారు. ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు, శనివారం అలాగే శుక్రవారం, శ్రావణ మాసంలో అస్సలు ఖాళీ ఉండదు. ఆ రోజులు తప్పించి మీరు ఇంకెప్పుడైనా వస్తే చక్కగా హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు అమ్మవారిది. అండ్ ఇలా పక్కనే నవగ్రహాలు కూడా ఉంటాయి. చక్కగా నవగ్రహాలు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. కొల్హాపూర్లో చెప్పులు చాలా ఫేమస్. కొల్హాపూరి చెప్పులు అంటారు కదా, ఇక్కడ చాలా ఫేమస్. వచ్చిన వాళ్ళు కంపల్సరీగా కొనుక్కొని వెళ్తారు. అలాగే ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కూడా ఇక్కడ బాగా ఫేమస్ అంట. ఆల్రెడీ చెప్పాను కదా, జ్యువెలరీ అంతా మహారాష్ట్ర స్టైల్లోనే ఉంటుంది. నల్ల పూసలు కూడా అలాగే ఉంటాయి. అండ్ షాప్స్ లో తీసుకున్న రీజనబుల్ ప్రైస్ చెప్తారు.
కరెక్ట్‌గా మేమిక్కడికొచ్చిన టైంలోనే శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలేవో అవుతున్నాయి. సో, కొల్హాపూర్ అంతా చాలా కళకళలాడిపోతుంది. అలాగే వీళ్ళు శివాజీ మహారాజ్‌ని గూడా దేవుడిలా పూజిస్తారు. అండ్ వినాయకుడు, చాలా ఫోటోస్, విగ్రహాలున్నాయి చూసారా? అండ్ కొల్హాపూర్ చెప్పులు ఎక్కడ చూసినా మీకు కొల్హాపూర్ అంతా కనిపిస్తాయి. ఈ చిన్న చిన్న చెప్పులు చూసారా? ఇవి దిష్టికనుకుంటా. వీళ్ళు దిష్టి కోసం అని తీసుకుంటారు. సంథింగ్ ఏదో ఉంది. అండ్ బ్యాగ్స్ చూడండి ఎంత బావున్నాయో. రూ. 100 ఈచ్ అనుకుంటా అంతే. చాలా తక్కువ. ఇక చీర, కొబ్బరికాయ ఇవన్నీ పెట్టారు కదా! సెట్ చేసి. ఈ సెట్ అలా తీసుకొనెళ్ళి మనం అమ్మవారికి పెట్టొచ్చు. అలాగే వీళ్ళ దగ్గర కొంచెం ప్రైజ్ ఉంటదనుకుంటే పక్కన గవర్నమెంట్‌వి గూడా ఉంటాయి. వాళ్ళ దగ్గర గూడా చీర కొనుక్కొని మనం అమ్మవారికివ్వచ్చు. అండ్ ఈవినింగ్ అలా బయటకొచ్చాం మళ్ళీ ఫ్రెష్ అయిపోయి. షాపింగ్ ఏదైనా చూద్దామని జెప్పి. రంజాన్ టైంలో ఎళ్ళాం గాబట్టి ఫుల్ మార్కెట్ ఉంది. ఇది ఓన్లీ రంజాన్ టైంలోనే ఉంటుందంట ఈ మార్కెట్ అంతా. సో, ఇయర్ రింగ్స్ అన్నీ చాలా తక్కువ మాట ఇక్కడ. సో, అవన్నీ చూసి అలా మీకు కూడా చూపిస్తున్నాను. ఉసిరికాయలు చూసి వచ్చాను. సో, అలాగే ఇంకా చాలా డిఫరెంట్ ఉన్నాయని చెప్పి వీడియో తీసుకుంటే ఆ ఆంటీ చాలా మంచావిడ. ఇంకా తీసుకోమని చెప్పి చూపిస్తున్నారు. సో, అంతే చెప్పాను కదా! శివాజీ మహారాజ్ ఉత్సవాలు అవుతున్నాయి. సో, ఫుల్ క్రౌడ్ ఉన్నారు. అలాగే లైటింగ్స్‌తో కళకళలాడిపోతుంది సిటీ అంతా. స్కిట్ ఏదో ప్లే చేస్తున్నారు వెనకతల చూపిస్తాను మీకు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పేయండి. వీడియో నచ్చితే గనుక ప్లీజ్ లైక్ చేసేయండి. అలాగే కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బెల్ ఐకాన్ హిట్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. అలాగే ఎవ్రీడే షార్ట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బై గైస్.